2001 జూన్ 14న సూరపనేని సుధాకర్ రావు, స్వర్ణలత దంపతులకు అమెరికాలో జన్మించింది సూరపనేని శ్రీలీల. అయితే శ్రీలీల కడుపులో పడ్డ కొన్ని రోజుల్లోనే ఆమె అమ్మనాన్నలు విడిపోయారు. శ్రీలీల తన తల్లి వద్దే పెరిగింది. ఆమె అమెరికాలో పెరిగిన తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల గురించి బాగా నేర్పారు స్వర్ణలత గారు. స్వర్ణలత గారు మంచి గైనకాలజిస్ట్. కొన్నాళ్ళు అమెరికాలో డాక్టర్ గా ఉన్నాక తర్వాత కూతురుతో బెంగళూరు వచ్చి స్థిరపడ్డారు. శ్రీలీల తన తల్లి వద్దే పెరిగింది. ఆమె అమెరికాలో పెరిగిన తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల గురించి బాగా నేర్పారు స్వర్ణలత గారు. స్వర్ణలత గారు మంచి గైనకాలజిస్ట్. కొన్నాళ్ళు అమెరికాలో డాక్టర్ గా ఉన్నాక తర్వాత కూతురుతో బెంగళూరు వచ్చి స్థిరపడ్డారు. స్వర్ణలత గారు ఇప్పుడు బెంగళూరులో వన్ ఆఫ్ ది బెస్ట్ గైనకాలజిస్ట్ గా పేరు పొందారు. బెంగళూరు వచ్చాక శ్రీలీల 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక మంచి భరతనాట్యం స్కూల్లో చేర్పించారు. చిన్నప్పటి నుంచి శ్రీలీల తన తల్లిలాగానే డాక్టర్ అవ్వాలనుకునేది. అందువల్ల తన చదువంతా MBBS దిశగానే సాగింది. స్వర్ణలత గారు స్వతహాగా డాక్టర్ కావడం చేత శ్రీలీలకి ప్రాక్టికల్స్ కి బాగా ఉపయోగపడ్డారు. స్వర్ణలత గారికి యశ్ భార్య రాధిక పండిట్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్. రాధికని శ్రీలీల అక్క అని పిలుస్తుండేది. యశ్ ని జీలు అని పిలుస్తుంటది. అప్పుడప్పుడు రాధిక పండిట్ శ్రీలీల ఇంటికి, అలాగే శ్రీలీల కూడా రాధిక పండిట్ ఇంటికి వస్తుంటారు. ఒకసారి శ్రీలీల రాధిక పండిట్ పిలిచిందని ఒక సినిమా ఫంక్షన్ కి వెళ్ళింది. అక్కడ కెమెరామెన్ భువన్ గౌడ్ గారు కూడా వచ్చారు. ఆయన శ్రీలీల ఫొటోస్ తీసి ఫేస్బుక్ లో పెట్టాడు. ఆ ఫొటోస్ చూసిన కన్నడ దర్శకుడు ఏపీ అర్జున్ గారు శ్రీలీల అమ్మగారిని సంప్రదించి ఆమెతో మాట్లాడి, మా తదుపరి సినిమాలో మీ అమ్మాయిని హీరోయిన్ గా అనుకుంటున్నాం. మా కథకి మీ అమ్మాయి చాలా బాగా యాప్ట్ అవుతుంది. మీరు ఒప్పుకుంటే ఓకే అన్నారు. ఆ మాట వినగానే స్వర్ణలత గారు, శ్రీలీల హీరోయిన్ ఏంటి సార్, తను చాలా చిన్నపిల్ల, పైగా MBBS చేస్తుంది. ఇప్పుడు సినిమాలు చేస్తే తన లక్ష్యం మారిపోతుంది. కాబట్టి వద్దు సార్, ఏమనుకోకండి అని సున్నితంగా తిరస్కరించి పంపించేశారు. ఎంపికైంది. ఈ 2 సినిమాలు ఒకే నెల గ్యాప్ లోనే 2019 సెప్టెంబర్ లో ఒకటి, అక్టోబర్ లో ఒకటి విడుదలయ్యాయి. కిస్ మూవీ కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయింది. 100 డేస్ ఆడింది ఈ సినిమా. ఈ సినిమాలో తన నటనకు గాను శ్రీలీలకి బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్ కేటగిరీలో సైమా అవార్డు కూడా వరించింది. కిస్ మూవీ చూసిన పెళ్లి సందడి టీము శ్రీలీలని రోషన్ కి జోడీగా ఎంపిక చేశారు. అయితే కరోనా వలన పెళ్లి సందడి వాయిదా పడింది. 2021 అక్టోబర్ లో పెళ్లి సందడి విడుదలై యావరేజ్ గా ఆడింది. అయితే శ్రీలీల అందానికి, అభినయానికి తెలుగు కుర్రకారు ముగ్గులయ్యారు. ఆ తర్వాత రవితేజకి జోడీగా ధమాకా సినిమాలో ఎంపిక అయింది శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల అనగనగా ఒక రాజు, జూనియర్ అనే 2 తెలుగు సినిమాల్లోనూ మరో కన్నడ సినిమాల్లోనూ నటిస్తుంది. శ్రీలీల సినిమాలు చేసుకుంటూనే 2021లో MBBS పూర్తి చేసింది. ఇప్పుడు MS కూడా చేస్తుంది. శ్రీలీల ఎంత మంచి పిల్లంటే 2022 ఫిబ్రవరిలో 2 అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంది. ఇంత చిన్న వయసులో ఎవరూ ఆమెలా చేయలేరేమో. అంతేకాదు శ్రీలీల గారు అందరిలా షాపింగ్ ఎక్కువగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో చేయరు. చేసినా కూడా రోడ్ సైడ్ షాపుల్లోనే ఎక్కువగా చేస్తుంది. చిన్న చిన్న వ్యాపారస్తులకి సపోర్ట్ చేసినట్లు ఉంటుంది అని ఆమె అభిప్రాయం. ఆ మిగిలిన డబ్బులతో ఎంతో మంది అనాథ పిల్లల్ని ఆదుకోవాలని ఆమె ప్రయత్నం. ఆమె స్పెషలైజేషన్ చేసి మంచి డాక్టర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు. ఏ డాక్టర్ కైనా మంచి మనసుంటే ఆ డాక్టర్ దగ్గరికి ఎలాంటి పేషెంట్ వెళ్ళినా అతని రోగం తొందరగా నయమవుతుంది. శ్రీలీల గారు కూడా ఆ పావులోకే చెందుతారు అని నా నమ్మకం. ఆమె ఇంకా ఎన్నో సినిమాలు చేసి డాక్టర్ గా పెద్ద స్థాయికి వెళ్లి ఎంతో మంది పేదల్ని ఆదుకోవాలని